చార్లీ 111 సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వెన్నెల కిషోర్ అన్న కామెడీ అన్న వెంటనే కామెడీ క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే. అలాంటిది అతను హీరోగా ఒక సినిమా అంటే హీరో అంటే మనం జనరల్గా ఫైట్స్ కానీ రొమాన్స్ కానీ మాస్ డైలాగ్స్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ లేవు సినిమాలో. ఓన్లీ కామెడీ కామెడీ కామెడీయే ఉంది సినిమా మొత్తం. చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా నవ్వుతూనే ఉన్నాం. అంటే అంత బాగా తీసిండు సినిమా అనేది. చాలా బాగుంది. ఒక మంచి యూత్కి బాగా కామెడీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అనమాట అయింది. అంటే ఒక్కొక్క డైలాగ్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లో కూర్చున్నప్పుడు వెన్నెల కిషోర్ అన్న సీన్లో కనిపిస్తేనే ఒక కామెడీ నవ్వుతూనే ఉన్నాం అనమాట. అంతలాగా అనిపించింది. ఇంకొక మంచి మెసేజ్ ఉంది. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది మొత్తం మన ఏజెంట్ వెన్నెల కిషోర్ అన్న బ్రహ్మచారి అనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు. అదంతా చాలా బాగా నచ్చింది నాకు. హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్లో హీరోయిన్ వస్తుంది చూడండి. ఆ ఫైటింగ్ సీన్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే హీరో కూడా పనికిరాడు హీరోయిన్ ముందు అంత ఆ ఫైటింగ్ సీన్లో. అంత బాగా నచ్చింది. సో ఈ యూత్ అందరికీ పక్కా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రతి ఒక్క మీమ్ కానీ వైరల్ అయిన అన్నీ కానీ ఈ సినిమాలో ఉంది. అంటే రీసెంట్గా కుమారి ఆంటీ కూడా డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అన్న. థ్యాంక్ యూ. ఎక్కడ బోరింగ్ లేదు నాకు అన్న. రొమాంటిక్ అంటే సాంగ్స్లో కానీ అలా కానీ ఉన్నాయి. మొత్తం రేటింగ్ అంటారా, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. నాకైతే సినిమా చూసినంతసేపు అయితే హ్యాపీగా ఫీల్ అయినా. అన్న ఏ సినిమా అంటామనిందన్న, చూసినవా? 111 అంటే మామూలు కాదు. అన్ని మోనార్కులు అనమాట. ఏమన్నా ఫైట్లు అన్న హీరోయిన్ తో ఫైట్ ఉంటదన్నా. నా భూతం నా భవిష్యత్తు లెక్క ఉంది. హీరోయిన్ తో ఫైట్ అయితే మామూలు లేదు భయ్యా. అల్టిమేట్ కామెడీ ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ నవ్వుకుంటా. క్లైమాక్స్ మాత్రం కాదు, సెంటిమెంట్ ఉంది, మామూలు మెసేజ్ ఉంది. చాలా బాగా అనిపించింది. సూపర్ అన్న. నాకైతే ఫైట్స్ బాగా నచ్చినాయి. హీరోయిన్ ఆ రొమాంటిక్ ముక్కు వలుగుతుంది, రొమాంటిక్ ఉంటది, భలే ఉంటది. చాలా బాగుంది భయ్యా. 111 మిస్ అవుతూ చాలా బాగుంది. ఇంకోటి చెప్తా సినిమా గురించి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ భయ్యా. సెకండ్ హాఫ్ కోసం మాత్రం కొద్దిగానే కామెడీ ఉంటుంది. తర్వాతకి క్లైమాక్స్ ఒక మంచి మెసేజ్ తోటి మాత్రం సినిమా క్లోజ్ చేసి సూపర్. అన్న యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం అన్నా కానీ ఇది ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. 111 సినిమా మాత్రం ఇచ్చి పడేసిన ఏముందన్న సినిమా. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న, ఇచ్చి పడేసింది. అదే చెప్తాం, వెన్నెల కిషోర్ యాక్టింగ్ మాత్రం అసలు ప్రతి దాంట్లో మనం కామెడీ చూస్తాం. ఇలా మాత్రం కామెడీ చేసింది, మసాలా చేసింది. యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. నిజంగా చెప్తున్నా, ఈ డైరెక్టర్ తీసిన దానికి హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్ చేసింది, సూపర్ సూపర్. ఎండింగ్ లో ట్విస్ట్ ఇచ్చాడు. చార్లీ 111 కి సీక్వెల్ కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సినిమా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి పోస్టర్ చూసి కానీ ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసింది వేరు. సినిమాలో సెకండ్ హాఫ్ వేరు. హీరోయిన్తో కూడా ఫైట్ సీన్ కావచ్చు, వెన్నెల కిషోర్ గారి మనం ప్రీవియస్ చూసిన మూవీస్లలో చూసిన పర్ఫార్మెన్స్ వేరు, ఈ సినిమాలో పర్ఫార్మెన్స్. ఒక జేమ్స్ బాండ్, తెలుగు సినిమాకి జేమ్స్ బాండ్ హాలీవుడ్ స్టైల్లో ఉందండి మూవీ. ఆ కామెడీ ఉంటూనే వెన్నెల కిషోర్ గారిది కానీ తాబోతు రమేష్ గారి కానీ కామెడీ ఉంటూనే కథలో వెళ్తుంది సినిమా. అన్నా చారీ 111 మీకు ఏమైనా రోగం ఉందా? ఈ మీలో ఎవరికైనా ఏమైనా రోగాలున్నా, స్ట్రెస్ ఉన్నా, పైల్స్ ఉన్నా, ఏమున్నా కానీ ఈ సినిమాకి వచ్చి చూసానన్నా అవన్నీ తగ్గిపోతాయి అన్న. ఎందుకంటే 2.5 గంటలు నవ్వి చస్తావన్నాను. ఆ రేంజ్లో ఉందన్న కామెడీ మాత్రం. ఇప్పుడు జాతిరత్నం చూసింటావు, మ్యాడ్ చూసింటావు, ఏమైనా చూసింటావు అన్న. కానీ ఇలాంటి సినిమా మాత్రం నువ్వు చూసి ఉన్నావు అన్న. ఎందుకంటే వెన్నెల కిషోర్ గారు మనం పెద్ద మూవీస్లో ఒక 10 నిమిషాలు పెడితేనే చాలు అనుకుంటాం. కానీ సినిమా మొత్తం ఆయననే కామెడీ పండించిందంటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పుకోవాలన్నా, మెయిన్గా 2 ఉన్నారన్నా, కానీ కత్తిలా ఉన్నారన్న. ప్రతి ఒక్కరు బాగున్నారన్న. చారీ 111 ఉంది కాబట్టి 3 హీరోయిన్స్ ఉన్నారు అనుకున్నా, కానీ 2 ఉన్నారు. వాళ్ళతో సరిపెట్టుకున్నా. అండ్ ఫ్యామిలీతో చూడాలన్న సినిమా. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ వల్గారిటీ ఇవన్నీ కాకుండా మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి పైసలు పెట్టుకొని మంచి సినిమా చూసినామనే ఒక ఫీల్ అయితే వస్తుందన్న. సో డైరెక్టర్ గారు ఎక్కడున్నారో తెలీదు, కానీ మీరు ఆయన పేరేంది కేవియా ఆయన పేరు ఉంటుంది కదా, జాతిరత్నం డైరెక్టర్, ఆయనని మించిపోతారని చెప్తున్నా అన్న. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ది బెస్ట్ మూవీ. వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. చెప్తాను రాత్రి చూస్తా అది అన్నా. నేను వెన్నెల కిషోర్ గారి చారీ 111 ఏజెంట్ 007 మించిపోయిన సినిమా ఇది. అయితే అది యాక్షన్ మూవీ, ఇది ఫుల్ కామెడీ మూవీ అన్న. నిజంగా
త్రూఅవుట్ 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అనేది నిజంగా ఈ ఇయర్లో ద బెస్ట్ మూవీగా ఇదే ఉంది. ఎంత కామెడీ అంటే నేనైతే ఈ రేంజ్ ఎంజాయ్ చేయలేదన్నా. 2.5 గంటల సేపు నవ్వి 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 కడుపులో నొప్పి వచ్చేస్తుందన్న. అసలు వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ మన తాగుబోతు రమేష్ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అసలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి బయట. ఇలాంటి సినిమా వస్తే 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి 2.5 గంటలు ఎంజాయ్ చేసుకోవాలని సినిమా ఇది. ఇలాంటి సినిమాలు రావాలి. ఎన్నో టెన్షన్స్ బయట, ఎన్నో హెడ్ఏక్స్, అలాంటి హెడ్ఏక్స్ అన్నీ పోయి 2.5 గంటలు అన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఇది అన్న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో రండి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంజాయ్ చేయాలి. అదే అన్న నేను చెప్పేది. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం 5 out of 5 రేటింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ, సూపర్.